ఇంటి నుంచి బయటకు వచ్చేవాడు ఒక కార్లో, బుల్లెట్ ప్రూఫ్ కార్లో. ఎదురుగా హెలిప్యాడ్ ఉండేది అంత దూరంలో. హెలికాప్టర్ ఎక్కేవాడు, గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగేవాడు. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్ళేవాడు. ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, నేను ఇవన్నీ ప్రత్యక్షం చూశాను కాబట్టి చెప్తున్నా, సార్ మా రాష్ట్రం ఇదైపోయింది, మాకు డబ్బులు కావాలనేవాడు. ఆయన తిరగగానే ఆయన మాతో చెప్పేవాడు. ఆయన ఒక స్పెషల్ హెలికాప్టర్ ఎక్కాడు, ఇంటి ముందు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగాడు. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకు వచ్చాడు, మీ రాష్ట్రం పెద్ద అంటాడు ఏంటని మాకు చెప్పుకోడు ఆయన. అర్థమైంది మీకు? మమతా బెనర్జీ వస్తుంది కదా, రబ్బర్ చెప్పులు వేసుకుని, నూలు 100 రూపాయలు చీర కట్టుకుని మామూలు ఫ్లైట్లో వస్తుంది, సాయంత్రం కార్లో తిరుగుతుంది. అది ఆ రాష్ట్రం పేద రాష్ట్రం అంటే నమ్ముతాం, మీ ముఖ్యమంత్రిని చూసి పేద రాష్ట్రం అంటే నమ్ముతామని ఆ చుట్టుపక్కల సెక్రటరీ చెప్తూ ఉంటాడు. అట్లా ఆయనంతా హైపు, ఈయనంతా రియాలిటీ. ఇంటి నుంచి బయటకు వచ్చేవాడు ఒక కార్లో, బుల్లెట్ ప్రూఫ్ కార్లో. ఎదురుగా హెలిప్యాడ్ ఉండేది అంత దూరంలో. హెలికాప్టర్ ఎక్కేవాడు, గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగేవాడు. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్ళేవాడు. ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, నేను ఇవన్నీ ప్రత్యక్షం చూశాను కాబట్టి చెప్తున్నా, సార్ మా రాష్ట్రం ఇదైపోయింది, మాకు డబ్బులు కావాలనేవాడు. ఆయన తిరగగానే ఆయన మాతో చెప్పేవాడు. ఆయన ఒక స్పెషల్ హెలికాప్టర్ ఎక్కాడు, ఇంటి ముందు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగాడు. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకు వచ్చాడు, మీ రాష్ట్రం పెద్ద అంటాడు ఏంటని మాకు చెప్పుకోడు ఆయన. అర్థమైంది మీకు? మమతా బెనర్జీ వస్తుంది కదా, రబ్బర్ చెప్పులు వేసుకుని, నూలు 100 రూపాయలు చీర కట్టుకుని మామూలు ఫ్లైట్లో వస్తుంది, సాయంత్రం కార్లో తిరుగుతుంది. అది ఆ రాష్ట్రం పేద రాష్ట్రం అంటే నమ్ముతాం, మీ ముఖ్యమంత్రిని చూసి పేద రాష్ట్రం అంటే నమ్ముతామని ఆ చుట్టుపక్కల సెక్రటరీ చెప్తూ ఉంటాడు. అట్లా ఆయనంతా హైపు, ఈయనంతా రియాలిటీ.